పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోర్టులో తనిఖీలు చేశారు. ఇప్పటికే క్లూస్ టీం అలాగే బాంబ్ స్క్వాడ్ అధికారులు ఎక్కడికి చేరుకున్నారు. కోర్టు కార్యకలాపాలను ప్రస్తుతానికి నిలిపివేశారు. సిటీ సివిల్ కోర్టుతో పాటు 4 చోట్ల బాంబులు పెట్టినట్టు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయ్యారు ఇటు పోలీసులు. సిటీ సివిల్ కోర్టు అలాగే జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీ బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపడంతో వెంటనే అధికారులు అలాగే పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకొని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అబీదా అబ్దుల్లా పేరుతో ఈ బెదిరింపు మెయిల్ ను ఒక ఆగంతకుడు పంపించాడు. ఆగంతకుల మెయిల్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ ను ప్రాంతానికి పిలిపించి వెంటనే తనిఖీలన్నవి చేపడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్ ను పంపించారు. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడున్న వారందరినీ కూడా వెంటనే ఖాళీ చేయించారు. ఇవాళ కోర్టును తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు వారందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా సిటీ సివిల్ కోర్టుతో పాటు రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. 2 ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ పంపడంతో పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకుని వెంటనే అలర్ట్ అయ్యారు. రాజ్ భవన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఇమీడియట్ గా వెకేట్ చేయించి అక్కడ కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సిటీ సివిల్ కోర్టు అలాగే జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. 4 ఆర్డీఎక్స్ బాంబులు అలాగే ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఒక ఆగంతకుడు మెయిల్ పంపడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. మరోవైపు రాజ్ భవన్ కు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు మెయిల్ రావటం అన్నది కలకలం రేపుతోంది. అంటే 2 ప్రాంతాల్లో కూడా ఈ విధంగా బాంబు బెదిరింపు మెయిల్స్ రావటం అన్నది కూడా కలకలం సృష్టిస్తోంది. వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి ఆ 2 ప్రాంతాల్లో కూడా ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా వెకేట్ చేయించి వారందరినీ అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. మరోవైపు స్పాట్ కి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేస్తున్నారు.